వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. ఇక నుంచి మన ఛానల్లో టోటల్గా అర్థమెటిక్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా బేసిక్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం జీరో నాలెడ్జ్ నుంచి 100% మీకు వచ్చే విధంగా క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. దాంట్లో మొదటి టాపిక్ విషయానికి వస్తే సింప్లిఫికేషన్స్, సూక్ష్మీకరణలు. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని పెద్దగా ఇస్తే దాన్ని షార్ట్ చేసి ఒక వర్డ్లో ఒక చిన్న నెంబర్లో ఆన్సర్ చెప్పినట్లయితే అటువంటి ప్రాబ్లమ్స్ని మనం సూక్ష్మీకరణలు, సింప్లిఫికేషన్స్ అంటాం. దీంట్లో బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై వీటి మీద బేస్ అయ్యి కొంచెం బేసిక్ మనం నేర్చుకున్నట్లయితే ఈ టాపిక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. దీంట్లో ఏంటంటే ప్లస్ అనేది ఈజ్ ఈక్వల్ దాటితే ఏమవుతుంది, మైనస్ అనేది ఈజ్ ఈక్వల్ దాటితే ప్లస్ అవుతుంది, ఇంటూ అనేది ఈజ్ ఈక్వల్ దాటితే డివైడెడ్ బై అనేది ఈజ్ ఈక్వల్ దాటితే ఇంటూ అవుతుంది. వీటిని బేస్ చేసుకొని వీటి మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా చేంజ్ అవుతాయో తెలుసుకోవాలి. ఆ తరువాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఎక్స్ ప్లస్ 2 = 4. ఎక్స్ ప్లస్ 2 = 4 అనేటువంటి ఒక ఈక్వేషన్ ఇచ్చినట్లయితే ఈ ఈక్వేషన్లో ప్లస్ అనేది ఈజ్ ఈక్వల్ దాటితే ఏ విధంగా మారుతుంది. హియర్ వేర్ ఎక్స్ = 4 ప్లస్ ఈజ్ ఈక్వల్ దాటితే మైనస్ అనుకున్నాం కాబట్టి -2. 4 - 2 అంటే 2 అనమాట. ఈ విధంగా ప్లస్ అనేది ఈజ్ ఈక్వల్ దాటితే మైనస్ అవుతుంది. ఇది అన్ని సందర్భాల్లో మ్యాథమెటిక్స్ మొత్తంలో టోటల్గా ఏంటంటే ఆ ప్లస్ని ఈజ్ ఈక్వల్ దాటించాలంటే కంపల్సరీ అది మైనస్ అవ్వాలి. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 2 తీసుకున్నట్లయితే మైనస్ విషయానికి వస్తే అదే x - 2 = 4 అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చినట్లయితే సేమ్ మనకి x ఈ మైనస్ అలా ఈజ్ ఈక్వల్ దాటితే ప్లస్ అవుతుంది. దేర్ఫోర్ హియర్ 4 + 2 దేర్ఫోర్ 6 అవుతుంది. ఈ విధంగా మనకి వేర్ x = 4 + 2 అంటే 6 కాబట్టి -2 ఈజ్ ఈక్వల్ దాటితే మనకి ఏమైందంటే ప్లస్ అయిందనమాట. అదేవిధంగా ఇప్పుడు డివైడెడ్ బైకి సంబంధించి థర్డ్ వన్ డివైడెడ్ బై ఆర్ ఇంటూ ఈజ్ ఈక్వల్ దాటితే డివైడెడ్ బై అవుతుంది. అదే విధంగానో చూద్దాం. ఇలాంటి ఈక్వేషన్ వేర్ x = 2 వేర్ x × 2 = 4 అయినట్లయితే ఈ ఇంటూ అనేది ఈజ్ ఈక్వల్ దాటితే ఏ విధంగా చేంజ్ అవుతుంది. వేర్ x = 4/2 అవుతుంది. 2 × 1 = 2, 2 = 2 దేర్ఫోర్ 2 అనేది మనకి కావాల్సినటువంటి ఆన్సర్. జస్ట్ ఏంటంటే ఒక సింబల్ అనేది ఈజ్ ఈక్వల్ దాటితే ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే దాని గురించి ఈ టోటల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అదేవిధంగా ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే డివైడెడ్ బై అనేది ఈజ్ ఈక్వల్ దాటితే ఏ విధంగా చేంజ్ అవుతుంది. హియర్ x / 2 = 4 అయితే వేర్ x డివైడెడ్ బై 2 అనేది ఈజ్ ఈక్వల్ దాటితే ఇంటూ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ 4 × 2 = 8 అవుతుంది. ఈ విధంగా మనకి ప్రతి సింబల్ అనేది ఈజ్ ఈక్వల్ దాటితే ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకున్నాం. దీంట్లో ఏంటంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ఉంటాయి, డివైడెడ్ బై అండ్ ఇంటూ అనేవి ఆల్టర్నేట్గా ఉంటాయి. ఇవి బేసిక్గా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఇవి ఎక్కువగా యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీని ప్లస్ ఇంటూ ప్లస్ = ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ = ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ = మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ = మైనస్. వీటికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి. ఇది బేసిక్గా మనకి తెలిసి ఉండాలన్నమాట. దేర్ఫోర్ హియర్ మనకి 2 × 4 = 8. ఇది కామన్గా అందరికీ తెలిసింది. 2 × 4 2 × 4 = 2 4 8 అని తెలుసు. ఇక్కడ దీని ముందు ఏ గుర్తు లేకపోతే ప్లస్ ఉన్నట్లు, దీని గుర్తు ఏడా ప్లస్ అంటే ఒక నెంబర్కి ముందు ఎటువంటి సింబల్ లేకపోతే అక్కడ ప్లస్ అనేటువంటి గుర్తు ఉన్నట్లు అర్థం అనమాట. దేర్ఫోర్ ఇప్పుడు 2 × 4 ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ = ప్లస్ అయింది. వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ = ప్లస్ అయింది. దేర్ఫోర్ 2 4 8 కాబట్టి 8 ఆన్సర్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు -2 × -4 అని ఉంది అనుకుందాం.
-2 ఇంటూ -4 అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎన్ని నెంబర్స్ ఇచ్చినా ఇప్పుడు మీకు బేసిక్గా అర్థం కావడం కోసం మాత్రమే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని ఏ విధంగా చేంజ్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఫస్ట్ గుర్తుల్ని ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. 4 8 అవుతుంది అనమాట. ఇలాంటప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏదైనా ఒక నెంబర్ ముందు ఎటువంటి గుర్తు లేకపోయినా సరే అక్కడ ప్లస్ అనేటువంటి గుర్తు ఉన్నట్లుగా మనం భావించాలి. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు -2 + 4 ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లంలో మళ్ళీ ఇక్కడ ఏ గుర్తు లేకపోతే ప్లస్ ఉన్నట్టు మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. దేర్ఫోర్ హియర్ మైనస్ 4 2 8 మళ్ళా 8 అవుతుంది. దేర్ఫోర్ నెక్స్ట్ ఒకవేళ 2 ఇంటూ 4కి మైనస్ అనేటువంటి గుర్తు పెడితే సేమ్ మళ్ళీ ఇక్కడ ఏ గుర్తు లేకపోతే ప్లస్ ఇంటూ మైనస్ 4 2 8 అనమాట 8. ఈ విధంగా మనకి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్లస్ని ప్లస్తో ఇంటూ చేస్తే ఏ విధంగా ఉంటుంది, మైనస్ని మైనస్తో ఇంటూ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనకి ఇక్కడ ప్లస్ మైనస్ని ఇంటూ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ప్లస్ మైనస్ తర్వాత మైనస్ ప్లస్తో ఇంటూ చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఆ గుర్తు అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో తెలుసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ప్రతి ప్రాబ్లంలో గుర్తుల మీద కొంచెం అవగాహన కలిగి ఉంటే, ఇలాంటి అవగాహన కలిగి ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ అప్పుడు ఎటువంటి మిస్టేకు జరగదనమాట. నెక్స్ట్ ఒకవేళ క్యూబుల్లో కానీ పవర్లో కానీ ఒక నెంబర్ ఉంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? సేమ్ ఇదే గుర్తుని డిపెండ్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ -3^5 అనేటువంటి ఒక నెంబర్ ఉంది. -3^5 అంటే ఇప్పుడు మనకి మైనస్ అనేటువంటి గుర్తుంది. దేర్ఫోర్ హియర్ -3 ఇంటూ -3 ఈ విధంగా 5 టైమ్స్ రాయాలి. -3^5 అంటే 3 అనేది 5 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. దేర్ఫోర్ హియర్ మళ్ళీ సింబల్స్ అనేవి ముందు ఇంటూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ విధంగా మీరు చేసినట్లయితే మనకి ఒక గుర్తు మీద అవగాహన వస్తుంది. అంటే మనకి ఆన్సర్లో ఎటువంటి సింబల్ ఉంటుంది, అది నెగిటివ్ నెంబర్ అవుతుందా పాజిటివ్ నెంబర్ అవుతుందా అనేది తెలుస్తుంది అనమాట. మీరు కేవలం ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. దేర్ఫోర్ హియర్ మైనస్ 3 3 9 9 3 27 27 3 81 81 3 243. ఈ విధంగా ఆన్సర్ని మనం తీసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇలాంటప్పుడు మైనస్ ఎప్పుడైతే వచ్చిందో ఇలా మీకు మైనస్ అనేటువంటి గుర్తుపెట్టి పవర్లో ఏ నెంబర్ ఉన్నా సరే పవర్లో బేసి సంఖ్య ఉన్నట్లయితేనేమో మళ్ళీ మనకి వచ్చేటువంటి ఆన్సర్లో మైనస్ ఉంటుంది. అదే పవర్లో సరి సంఖ్య ఉన్నట్లయితేనేమో మనకి కంపల్సరీ పాజిటివ్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఎనీ టూ నెగిటివ్ సింబల్స్ని మల్టిప్లై చేస్తే మనకి కంపల్సరీ పాజిటివ్ నెంబర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. దీన్ని బేస్ చేసుకొని ఈ విధమైనటువంటి ఈ చిన్న చిన్న మనకి ఈ నెగిటివా పాజిటివా ఈ సింబల్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. తరువాత దీంట్లో మనకి 5-6 రకాల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. దాంట్లో మొదటి రకం ప్రాబ్లమ్స్ ఏంటంటే సింపుల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్. సింపుల్ జస్ట్ ఏంటంటే దాంట్లో 3-4 గుర్తులు ఇస్తాడు. ఆ గుర్తుల ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది దాంట్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పాయింట్స్ రూపంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, పాయింట్స్ రూపంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ స్టెప్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పాయింట్స్ తర్వాత బై రూపంలో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఒకే చోట మనకి 4-5 బైస్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ x+1/2 హోల్ బై, మళ్ళీ x+1/4 హోల్ బై, మళ్ళీ ఇలా బైస్ ఉన్నట్లయితే అటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఒకే దాని కింద 4-5 డివిజన్స్ ఉన్నట్లయితే అటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అంటే డివిజన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 4th వన్లో విషయానికి వస్తే యూజింగ్ ఆన్ కొన్ని మనకి 4th టాపిక్లో ఏ విధంగా ఉంటుందంటే
కొన్ని ఫార్ములాస్ని యూజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఫార్ములాస్ని యూజ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ 5th వన్లో విషయానికి వస్తే కొంచెం హార్డ్గా ఉండేవి. కంపల్సరీ దాంట్లో 2-3 ఇలాంటివి కలిసి ఉన్నటువంటివి, అంటే మిక్స్డ్ ఈ 5 రకాల ప్రాబ్లమ్స్ని ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి ఈ సింప్లిఫికేషన్స్ అనేటువంటి టాపిక్ మొత్తం టోటల్గా మనకి అర్థమవుతుంది. ప్లస్ దీన్ని డిపెండ్ చేసుకొని ఇక నెక్స్ట్ క్లాసెస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటితో పాటు మనం ఏం నేర్చుకోవాలంటే 1 to 10 20 టేబుల్స్ నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 to 10 క్యూబ్స్ అండ్ 1 to 20 స్క్వేర్స్ అనేవి నేర్చుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సింపుల్గా వితిన్ మనకి 1 minute బిలోనే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చేయగలిగే స్తోమత సామర్థ్యం అనేది మనకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.